మస్తాన్ సాయి అనే పేరు ఆ కేసులో గతంలో కూడా మనకి చాలా సార్లు వినిపించింది. కాకపోతే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే మస్తాన్ సాయి దగ్గర 300కు పైగా న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అంటూ బయటికి వచ్చినియి. అయితే అందులో లావణ్యతో కలిపి కొన్ని న్యూడ్ వీడియోస్ బయటికి వచ్చినియి. ఆ వీడియోస్‌ని కప్పిపుచ్చుకోవడానికి తనని బెదిరించి తీశారు తప్పితే ఈ వీడియోస్ నేనెప్పుడు కూడా తనకి మద్దతుగా ఉండలేదు అని మాట్లాడింది. దాంతో పాటుగా ఇందులో మరో హీరోతో పాటు 300 వీడియోలు కనిపించినియి. ఆ హీరో గురించి అందరికీ తెలిసిందే. పరిచయం కూడా అవసరం లేదు. హీరో నిఖిల్ గారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే నేనొకటే యంగ్ మా హీరోస్ అందరూ ఇలాంటి చిక్కుల్లో నేనొక మాట చిక్కుకోవడం. చెప్తున్నా. హ్మ్. నిఖిల్ కోసం నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పా. హ్మ్. నిఖిల్ కోసం లాస్ట్ టైమ్ ఒకసారి జరిగేటప్పుడు చెప్పాను. ఆ హ్మ్. క్యారెక్టర్ ఏంటో. హ్మ్. గోవాలో గోవా విషయంలో గాని, ఇంకో విషయంలో కొన్ని విషయాల్లో చెప్పాను. హ్మ్. చాలా గట్టిగా ఇచ్చాను. ఏదో కొంచెం చీప్ పబ్లిసిటీ కోసం ఏదో నన్నేదో మాట్లాడబోయాడు. గట్టిగానే సీరియస్‌గానే ఇచ్చాను నేను. హ్మ్. అంటే ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు గాని, హ్మ్. నేను ఆ క్యారెక్టర్స్ ఏంటో చెప్పా. నేను ఒకటే చెప్తున్నా. మీకు నరమంతపు సీన్ వచ్చినప్పుడు హ్మ్. నాట్ ఓన్లీ నిఖిల్. నేను నరమంతపు సీన్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా తీసుకొని డ్రగ్స్‌కో లేపోతే ఇంకో దానికో ఆడపిల్లలకో బానిస అవ్వడమా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడమా ఇయన్నీ గూడా ఇది కరెక్టా? మన సినిమా ఇండస్ట్రీలో ఏమని మనం ఇవ్వగలుగుతున్నాం. మనం రేపు న్యూస్ ఇస్తున్నాం. డ్రగ్స్ వాడకూడదు, ఆడపిల్లలు డ్రగ్స్ చేయకూడదు, ఎవరు మగపిల్లలు డ్రగ్స్ రాకూడదు, మాలాగా రాకూడదని మీరు చెప్పి మీరే తప్పు చేస్తూ ఉంటే దానికి విలువలేమున్నాయి, వాల్యూస్ ఏమున్నాయనేది ఒక్కసారి మీ మనస్సాక్షికి తెలుసుకోండి. హ్మ్. ఇది నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే ఆడపిల్లల మీద కేసులు వస్తూ ఉంటే ఆడపిల్లల మీద ఇలాంటి వాళ్ళు ఉంటే నమ్మకాలు పోతున్నాయి. ఇప్పుడు లావణ్య గారు అవ్వచ్చు, రాజ్ తరుణ్ అవ్వచ్చు. నేను లాస్ట్ టైమే చెప్పాను. వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఆళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, ఈళ్ళు అమ్మారు, వాళ్ళు అమ్మారు అని చెప్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుంది? మొత్తం సుమోటోగా తీసుకొని వీళ్ళందరిని తీసుకెళ్ళి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆమెను ఎవిడెన్స్ తీసుకొని అరెస్ట్ చేయండి. ఈమెను ఎవిడెన్స్ తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేయండి. ఎందుకంటే వీళ్ళ గ్రూప్ తగాదాలొచ్చాయి ఎక్కడో. ఈ గ్రూప్ తగాదా డ్రగ్గిస్ట్ దాంట్లోనే గొడవలొచ్చాయి. ఈరోజు మొత్తం ఇన్ని వందల వీడియోలు బయటపడ్డాయి. బయటపడ్డాయి నేనేదో మొత్తం టోటల్ వీడియోలో చూస్తున్నాను. అది ఎంత నిజమో ఎంత అవును. అబద్ధమో నాన్సింగ్ పోలీసులు అరెస్ట్ మస్తాన్ సాయి అరెస్ట్ అని కూడా ఇది వస్తుంది చూసా. అంటే నేను ఒకటే చెప్తున్నా. ఈ విషయాల్లో మీరు లావణ్య గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఆడపిల్లల మీద వాల్యూలు పోతున్నాయి. మనం రేపు మాట్లాడుతున్నాం. విలువల కోసం మాట్లాడుతున్నాం. మా 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 సెక్యూరిటీ కోసం మాట్లాడుతున్నారు. ఆడపిల్లల సెక్యూరిటీ కోసం. ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఎలాగవుతుంది చెప్పండి? హ్మ్. హౌ ఇస్ ద పాసిబుల్? మీరు అర్థం చేసుకోండి. మీకు కళమ్మ తల్లి మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. కళమ్మ తల్లిలో ఎన్నో వందల మంది, వేల మంది వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్నారు. మీరు ఎక్కడో మోసపోతున్నారో, లేపోతే మీ స్వార్థం కోసమో, లేపోతే ఇంకొకటో ఎక్కడో గ్రూప్ దేనికి బానిస అవుతున్నారో నాకు తెలియట్లేదు గానీ, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. మనం పోలీసులు గూడా ఇలాంటి వాళ్ళని చూసి సెక్యూరిటీస్ డైరెక్ట్ సుమోటోగా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలా. నేను రాజ్ తరుణ్ మీద గూడా చేయమంటున్నా. రాజ్ తరుణ్ అండ్ వీళ్ళ మీద మస్తాన్ సాయి అందరిని తీసుకెళ్ళి లోనెయ్యాలి. ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోస్ చూస్తే మీరు లాస్ట్ టైమ్ కూడా చెప్పా. అవును. ఇప్పుడు రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడు ఈ అమ్మాయి చెప్తది. ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుని రాజ్ తరుణ్ చెప్తాడు. ఆళ్ళిద్దరూ తీసుకొని ఇయన్నీ ఏమవుతుందంటే మొత్తం టోటల్‌గా ఎవిడెన్స్ రూపంలో తీసుకొని సుమోటోగా రిజిస్టర్డ్ హిస్ కేస్ ఇమ్మీడియేట్‌లీ. కేస్ రిజిస్టర్ చేసేయాలి. అంటే సమాజానికి మనం ఒక కొంతలో కొంతైనా మంచి చేయగలుగుతాం. ఈ చీడ పురుగుని తీసేసి. అంటే నేనేమంటున్నానంటే డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే. గంజాయి అనే మహమ్మారిని తరిమి కొట్టాలంటే, మత్తు నీడ నుంచి బయటికి తరిమియ్యాలి అంటే, ఇలాంటి వాళ్ళ మీద సీరియస్‌గా మన ఉక్కుపాదం మోపకపోతే, మనం సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే, రేపు మన ఆడపిల్లల్ని, మన ఇంట్లో పిల్లల్ని మన రేపు బానిస బతుకయిపోతుంది. కాపాడలేని పరిస్థితికి మనం వస్తాం కాబట్టి, అదొక డ్రగ్గిస్ట్ ఏంటంటే మనం బానిస అయిపోతే, ఆ బానిస నుంచి బయటికి చేయడానికి చాలా కష్టపడాలి. మందు ఎంత బానిసో, డ్రగ్స్ ఎంత బానిసో, ఇదంతా ఒక ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇమ్మీడియేట్‌లీ ఇలాంటి వాళ్ళందరి మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలని నా మనవి. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో మరి మా లావణ్య గారి మీద గాని, వాళ్ళ మీద గాని ఆ వీడియోస్ అన్ని చూసి వెరిఫైడ్ ఇమ్మీడియేట్‌లీ ద కేస్ ఈస్ బుకింగ్ ఇన్ నాన్సింగ్ పోలీస్ స్టేషన్ అండ్ సీపీ గారు ఇమ్మీడియేట్‌లీ వెరీ సీరియస్ యాక్షన్. ఒకళ్ళ నుంచి ఇంకొకరు ఇదొక గుణపాఠం కావాలి తప్ప ఇది మాత్రం మనం దీనితోని ఆగిపోకూడదని. సంక్రాంతికి వస్తున్నాము సినిమా అనేది పెద్ద సక్సెస్ అయింది. అయితే 303,00,00,000
ఘన విజయాన్ని అందుకోవడం అనేది నిజంగా సాహసం అనే చెప్పుకోవాలి. అసలు వెంకటేష్ గారు ఈ ఏజ్ లో కూడా ఇంత గ్రేస్ తో రావడం వెనక ఉన్న ఆ రహస్యం ఏంటి అని అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు వెంకటేష్ గారు ఈ సినిమా పైన? ఆయన మంచితనమే. హ్మ్. వాళ్ళ నాన్నగారు అదృష్టం. అంటే వాళ్ళ నాన్నగారు హ్మ్. ప్రతిదీ కూడా ఒక సినిమా ఫీల్డ్‌ని ప్రాణంగా పెట్టి అబ్ ఆ అబ్బాయిని హీరోగా అంటే వెంకటేష్ గారిని హీరోగా చేయడం, అవును. వాళ్ళ అబ్బాయిని ప్రొడ్యూసర్‌గా చేయడం, సురేష్ బాబుని. అంటే అవును. ఆయన ఒక కమిట్మెంటు ఈజ్ ఎ ప్రొడ్యూసర్. హ్మ్. ఆయన కడుపున పుట్టిన విక్టరీ వెంకటేష్. అంటే హ్మ్. దగ్గుబాటి వెంకటేష్. అవును. దగ్గుబాటి వెంకటేష్ గారితో నాకు చాన్నాళ్ళ నుంచి అనుబంధం ఉన్న ఆయన ఎప్పుడు కూడా ఆయన సినిమా, ఆయన పద్ధతి, ఆయన సినిమా ఎలా చేయాలి అని ఆలోచన పెట్టుకుంటాడు తప్ప, ఇంకొక దాంట్లో దూరడం, ఇంకొక దాంట్లో ఇష్యూకెళ్ళడం అసలు ఆయనకి ఏమీ సంబంధం ఉండదు. అవును. ఫస్ట్ ఇస్ సినిమా, సెకండ్ ఇస్ ఫ్యామిలీ, టుగెదర్ క్లోజ్. ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ బ్రదర్స్‌తో వాళ్ళతో ఆ ఫ్యామిలీస్‌తో అంతే తప్ప ఆయనకి నాకు తెలిసి ఎవరితోని ఎక్కువ డిస్ప్యూట్స్ ఉండవు, ఏముండదు. అందుకే నవ్వుతూ బతకాలిరా నాయనా, నవ్వుతూ బతికించాలి అంటాడు కదా! అలాగా ఆయనకి అందుకనేసని ఎంత పెద్దవాడైనా అది ఆ క్రేజ్, ఆ ఆలోచన అందుకని అంటారు మీకు ఎఫ్3లో చూడండి, ఎఫ్2లో చూడండి, మేబీ ఎంతోమంది బిఫోర్ సినిమాలు చూడండి. ఆయన ఒక కామెడీ చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతాడు. హ్మ్. కామెడీ గాని, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ గాని బాగా పండించగలుగుతాడు. మీకు ఇప్పుడు అంటారు 60 దాటిన తర్వాత అదృష్టం కలిసొస్తుంది. 60 దాటిన వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది. బాలయ్య బాబుకి 60 కంటే ముందు ఆయన సినిమాలన్నీ ఆడేవి కావు. 60 దాటిన తర్వాత అన్ని సూపర్ డూపర్ హిట్‌లే. అన్ని 100,00,00,000 దాటిపోతున్నాయి. 150, 200,00,00,000 అవుతున్నాయి. 'అఖండ' అవ్వచ్చు, అవును. ఈ 'సో మెనీ మూవీస్' అవ్వచ్చు. హ్మ్. అలాగే మీకు 'వెంకటేష్' గారు. అలాగే మీకు ప్రతి హీరో గూడా మీకు 'జగపతి బాబు' గారు పెద్ద హీరోగా ఉండేటప్పుడు ఆయన సినిమాలు ఆడేవి కావు. అసలు జనాలు వచ్చేవారు కాదు. ఈరోజు విలన్‌గా ఆయన నాకు తెలిసి హీరోగా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలీదు గానీ, హీరోగా విలన్‌గా టాప్ 1 రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంటే ఇలా మనం 60 దాటిన వాళ్ళందరిని చూసుకుంటే ఇప్పుడే హీరోయిన్స్ హ్మ్. వచ్చి అప్పుడు హీరోయిన్స్ వచ్చి ఇప్పుడు ఆ వదిన క్యారెక్టర్‌లు, తల్లి క్యారెక్టర్‌లు చేస్తున్నప్పుడు నంబర్ 1 అవుతున్నారు. వీళ్ళొచ్చి ఇప్పుడు ఇలాగ ఇప్పుడు హీరోలొస్తున్నారు. హ్మ్. కనుక దాంట్లో వెంకటేష్ గారిని మనం అభినందించాలి. మన అనిల్ రావిపూడి గారిని ఎక్స్ట్రార్డినరీ సినిమాని అంటే దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఒక హ్మ్. సీరియస్ సబ్జెక్ట్ అది. అవును. వాస్తవంగా చెప్పాలంటే ఒక సీరియస్ సబ్జెక్ట్. నాకైతే సీరియస్‌గా తీస్తే అది హాఫ్ అన్ అవర్ ఆడదు సినిమా. అది గాని అదే సీరియస్ సబ్జెక్టు అఖిలని కిడ్నాప్ నుంచి విడుదల చేయాలి. అవసరాల శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసి సినిమా అంతా నడిచింది లాస్ట్ దాకా. అదే సీరియస్‌నెస్‌తో మొత్తం సినిమా ఎళ్తే ఒక్క ఒక్క రోజు కూడా ఆడదు సినిమా. అవును. అసల సబ్జెక్టే లేదు సినిమాలో. సబ్జెక్ట్ లేకుండా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడి నుంచి భీమవరం తీసుకొచ్చాడు, భీమవరం నుంచి మళ్ళా హైదరాబాద్ తీసుకెళ్ళాడు, హైదరాబాద్ నుంచి ప్రతి దిక్కున కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే కామెడీ పెట్టాడు. ఇప్పుడు అదే వైడి రాజు డీసీపీగా సిన్సియర్ హానెస్ట్‌గా ఉన్నాడనుకోండి, మరో ఘర్షణ అవుతదేమో. అవును. లేపోతే ఇంకోటి అవ్వచ్చేమో. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఏం చేశాడు, మొత్తం టోటల్‌గా సినిమా ఫ్యామిలీ అందరిని నేనొస్తున్నా, కొడుకొస్తున్నా అందరూ వస్తున్నారు. మళ్ళా కామెడీ ఆర్టిస్టులంతా అక్కడ తయారయ్యారు. అక్కడ ఇంకొక ఇద్దరు కామెడీ ఆర్టిస్టులు జరిగారు. అక్కడ ఇద్దరు కామెడీ ఆర్టిస్టులు వచ్చారు. మళ్ళా నరేష్ గారు అవును. ఇంకొకరు. ఆళ్ళంతా కలిపి కామెడీ ఆర్టిస్టులంతా కలిపి మళ్ళా ఇటెళ్ళారు. హ్మ్. అంటే ఒక డిఫరెంట్ కామెడీలో తీసుకొచ్చారు సినిమా అంతా. హ్మ్. అంతే అందుకనే నవ్వుతూ, నవ్వించుకుంటూ వచ్చేసారు సినిమా. ఫైట్‌లో గూడా నవ్వించుకుంటూ వచ్చారు. అన్ని దిక్కులా గూడా కామెడీ ఫుల్‌గా పండించారు. మామూలుగా అయితే అది గాని నిజంగా సబ్జెక్ట్ లేని సినిమా అది. హ్మ్. కానీ జనాలకు కావాల్సింది 2:30 గంటల ఎంటర్‌టైన్‌మెంట్ కాబట్టి, ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చక్కగా ఆ ఎంటర్‌టైన్‌మెంట్ చేయించిన వ్యక్తి ఎవరంటే వెంకటేష్ గారు. హ్మ్. సినిమాని వెంకటేష్ గారు నడిపిచ్చారు. ఆ హ్మ్. టీమ్ అంతా ఆయన ముందున ఆయనకు తగ్గట్టు టీమ్ నడిపారు కాబట్టి చాలా చాలా బాగా ఎక్స్ట్రార్డినరీ అమ్మాయి గూడా చాలా ఎక్స్ట్రార్డినరీ యాక్ట్ చేసింది ఎవరు హ్మ్. అమ్మాయి ఐశ్వర్య రాజేష్. హ్మ్. అవును. చాలా యాక్ట్ చేసింది. చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అబ్బాయిది పర్లేదు. అంటే ఏదో పెద్దగా రెండే సీన్‌లు. ఆ సీన్‌లు మామూలుగా టీవీలో మామూలుగా ట్రైలర్‌లో చూసేసిన సీన్‌లుంటే, ఇక మనం థియేటర్‌లో చూడాల్సిన అవసరం లే. హ్మ్. ఆ సీన్‌లున్నవే దాంట్లో బయట వదిలేసారు. కానీ 2 సీన్‌లు కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. హ్మ్. 'బుల్‌రాజు'. ఆ 'బుల్‌రాజు'. యెస్. 'బుల్‌రాజు', 'చినరాజు' అందరూ బానే హ్మ్. చేశారు. అదే అంటున్నాను గదా! ఒక కామెడీ తీసుకొచ్చి
300 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇక్కడ 2 సినిమాలు 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అవ్వబట్టి. హ్మ్. అంటే 'గేమ్ చేంజర్' ఫ్లాపు అని అంటే మంచి ఎవరో వినరు. అవును. కనుక మంచి వినరు కాబట్టి ఇంకా ఆ సినిమా మీకు 'డాకు మహారాజ్' సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్ ఏం కాదు. హ్మ్. యావరేజే. టాప్ 1 కలెక్షన్స్ అక్కడున్నాయి. ఇగ నార్మల్ కలెక్షన్స్ 'డాకు మహారాజ్' ఉంది. యావరేజ్ కలెక్షన్స్‌లో 'గేమ్ చేంజర్.' హ్మ్. ఒక సీరియస్ యాంగిల్‌లో వెళ్ళడం వల్లే 'గేమ్ చేంజర్' కొంచెం అంటే ఫ్లాప్‌గా జనాలు మిగిలిందనుకోవచ్చా? పండక్కి చూసేటప్పుడు అందరూ ఇల్లింత బాధి చూసేటప్పుడు కామెడీ చూస్తారు. మనం సింగిల్‌గా ఎళ్ళేటప్పుడు సీరియస్ చూస్తాం. హ్మ్. మన ఫ్యామిలీతో ఎళ్ళేటప్పుడు లవ్ సబ్జెక్ట్ చూస్తాం. ఇది డిఫరెంట్ కదా! హ్మ్. దానివల్ల మరి ఆ సినిమా ఆడడం అనేది అదృష్టం. ఆ సినిమాకు 300,00,00,000 రావడం అనేది హ్మ్. మామూలుగా మీరు ఇంకొకసారి కరెక్ట్‌గా చూస్తే ఆ సినిమాలో ఏం లేదు కామెడీ తప్ప. అవును. రీల్ టు రీల్ కామెడీ అంతే. ఆ హ్మ్. కామెడీలో సినిమా అయిపోయింది. 2 గంటల 20 నిమిషాలు సినిమా అయిపోయింది. కనుక అందుకనే వెంకటేష్ గారు ఇప్పుడు కూడా ఆయన ఇంకా ఇప్పుడు 60 దాటిన తర్వాత ఇంకా సూపర్ డూపర్ హిట్లు ఉండాలని, ఉంటాయని కోరుకుందాం. అలాగే హ్మ్. సురేష్ మూవీస్ వారు మొత్తం సినిమాలు చేయడం మానేశారు. హ్మ్. ఎందుకంటే ఈ 100,00,00,000, 50,00,00,000లో మన సినిమాలు తీయలేం. మనకెందుకు బయట సినిమాలు తీసుకోవచ్చునని చెప్పేసి చేశారు. ఆయన హ్మ్. తీసుకున్నది చిన్నదే. అది కూడా వైటే తీసుకుంటున్నాడు. అది వాస్తవం ఆయనది. హ్మ్. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ చిన్నగా అయినా నీట్‌గా చేస్తాడు. నీట్‌గా షూటింగ్స్ గాని ఆయనకి ఎవరితోని శత్రుత్వం లేదు. మిత్రుత్వం అనేది అందరితో బాగున్నారా చక్కగా ఉంటాడు హ్యాపీ. కనుక ఓకే. హిట్ అవ్వడానికి ఆయన యాక్టింగ్‌లో యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ టీమ్ కూడా కష్టపడిందని చెప్పుకోవచ్చు. థాంక్ యూ అండి.